రిజర్వేషన్ మోదీ అంట. వాస్తవానికి రాజ్యాంగానికి రక్షణ కవచమే నరేంద్ర మోడీ గారు. రాజ్యాంగానికి రక్షణ కోసమే నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు నిన్నగాకమన్న, నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగానికి టోకెన్ అని చెప్పి ఆయన చెప్పేశాడు. నా ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఎత్తేసే అవకాశం ఎవరికి రానివ్వని చెప్పేశాడు. నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని చెప్పాడు. నా ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఎవరైనా ఎత్తేస్తారన్నా కూడా నేనే అడ్డపడతానని చెప్పేశాడు. మరి ఇప్పుడు రాజ్యాంగానికి ప్రమాదం ఎవరి వల్ల వచ్చినట్టు? ఎమర్జెన్సీ ఎవరు తీసుకొచ్చిండు? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ఇందిరాగాంధీ వల్లనే ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఇందిరాగాంధీ వల్లే బారోగ్యం లేకుండా పోయింది. మరి అట్లాంటి ఎమర్జెన్సీ నరేంద్ర మోడీ గారు తీసుకురాలేదే, ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూడా లేకుండా చేయలేదే. అంటే ఇందిరాగాంధీతో పోల్చుకుంటే ఇందిరాగాంధీ నియంత్రణ పరిపాలించింది, ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. అట్లాంటి పరిస్థితిలో గౌరవ నరేంద్ర మోడీ గారే రాజ్యాంగాన్ని పరిరక్షించే మాట్లాడుతున్నాడు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే మాట్లాడుతున్నాడు, రిజర్వేషన్ పరిరక్షించే మాట్లాడుతున్నాడు. ఇంతకంటే ఏం చేయాలా? ఈ అందంగా చెప్తున్నాం, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ఓకే, సైన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మతపరమైన రిజర్వేషన్ బీజేపీ వ్యతిరేకం మాట్లాడుతున్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సంగతి, ఎస్సీ ఎస్టీ బీసీ మీ అన్నగా ఇదే కర్ణాటక రాజ్యంలో ఒక్కరిగల రిజర్వేషన్ పెరిగినాయా తగ్గినాయా? బీజేపీ పాలనలో పెరిగినాయి. లింగాయత రిజర్వేషన్ పెరిగినాయా లేదా? పెరిగినాయి. ఎస్సీ రిజర్వేషన్ 15 ఉంటే 17 చేసిందా లేదా? పెరిగినాయి. ఎస్సీ రిజర్వేషన్ 3 ఉంటే 7 చేసిందా లేదా? పెరిగినాయి. ఎవరు పెంచిండ్రు? కాంగ్రెస్ పెంచలేదే. ఎవరు పెంచిండ్రు? కాంగ్రెస్ పెంచలేదే. పెంచింది బీజేపీ పెంచింది కదా, పెంచింది బీజేపీ పెంచింది కదా. అంటే పెంచడం బీజేపీ చేసింది, పెంచకుండా కాంగ్రెస్ మోసం చేసింది. మళ్ళీ రిజర్వేషన్లు లేకుండా పోతాయి, బీజేపీ అధికారం పోతే రిజర్వేషన్ లేకుండా పోతే మాట్లాడడం అనేది ఎంత దుష్ప్రచారం చేస్తుండ్రో దీన్ని అర్థం చేసుకోవాల్సింది సవినంగా వ్యక్తం. అంతేకాదు, మీ బిడ్డగా చెప్తున్నానే, ఈ దేశ ప్రధానమంత్రులు అత్యంత పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తి ఎవరో పేరు చెప్పండి. నెహ్రూనా లేదా మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ మధ్య ఎంతమంది ప్రధానమంత్రులు అయినారు? ఈ దేశ ప్రధానమంత్రులు అయిన వాళ్ళు 2 రకాలుగా వస్తే అందరూ అగ్రవర్ణాల సంబంధించిన వాళ్ళు అయినరు, అందరూ ఆర్థికంగా ఉన్న కుటుంబంలో వచ్చిన వాళ్ళు అయినారు. కానీ మొదటిసారి దేశ ప్రధానమంత్రి సామాజికంగా అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఓబీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయిండు. ఆకలి బాధలు అనుభవించిన కుటుంబం నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు. ఆకలి బాధలు అనుభవించిండు. తండ్రి చిన్న రైల్వే స్టేషన్ లో టీ కొట్టుకు పెట్టుకుంటే నరేంద్ర మోడీ గారు పోయి అది టీ క్లాసులు కలిగిన చరిత్ర ఉంటాయి. తల్లి గౌరవ నరేంద్ర మోడీ గారు తల్లి మనకు తల్లి సమానం అవుతే ఆమె పక్కింట్లో బేసన్లో తోమి వచ్చిన ఆదాయంతో పిల్లలు పోషించుకునే చరిత్ర ఉంది. అంటే ఆకలి బాధలు ఆయన తెలుసు, పేదరికం తెలుసు, అవమానాలు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేసిండు? ఈ దేశ ప్రధానమంత్రిగా చేతుకు పనిచేసిండు. మీ అందరూ తెలుసు, తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం ఇస్తుంది కదా, తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్టిస్తుంది కదా, అది పేదలకే కదా. ఆ పేదలకు ఇచ్చే బియ్యము ఉచితంగా బియ్యం ఇచ్చే చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట ఉచితంగా ఇస్తున్నాడు. మనం చూస్తున్నాం కదా, పేదల కడుపు నింపడానికి ప్రయత్నం చేసింది నరేంద్ర మోడీ గారి. మరి పేదల కడుపు నింపే ప్రయత్నం వాళ్ళు ఎందుకు వేయలేకుండా పోయినారు? ఈ దేశ ప్రధానమంత్రులు ఎందుకు ఉచిత బియ్యం వేయలేకుండా పోయాడు? గౌరవ నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇచ్చాడు? ఆకలి బాధల వాళ్ళకి తెలియదు, ఆకలి బాధలు నాకు తెలుసు, ఆకలి బాధల వాళ్ళకి తెలియదు, ఆకలి బాధలు తెలుసు. కాబట్టి ఆయన న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మీ అన్న చెప్తున్నాను, ఈ దేశ ప్రధానమంత్రులు అందరూ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే, కానీ అగ్రకులాల పేదలను చూసే విధంగా ఎవరు ప్రయత్నం చేయలేదు. కానీ ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఉండబడే గౌరవ నరేంద్ర మోడీ గారే అగ్రకులాల పేదలకు కూడా రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ కోసం మార్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు 70 ఏళ్ళుగా పెండింగులున్న అంబేద్కర్ కాలం నుంచి, నెహ్రూ కాలం నుంచి పెండింగులున్న మహిళా బిల్లు పార్లమెంట్ లో ఆమోదం ఎప్పుడు పొందలేకుండా పోయింది. ఇందిరాగాంధీ పరిపాలించింది మహిళ, ఆమె చేయలే. సోనియా గాంధీ ప్రభుత్వాన్ని నడిపించింది, ఆమె చేయలే. ఎవరు చేయలేని పని గౌరవ నరేంద్ర మోడీ గారే 33% చట్టసభలో మహిళల రిజర్వేషన్ బిల్లును లోక్సభ రాష్ట్రాలు పోచేసిండు, రేపు అమలు చేయబోతున్నాడు. ఇప్పుడు మీరు అన్న మహిళా బిల్లు